జంగారెడ్డిగూడెం డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు అమలు చేయడం లేదంటూ కొంతమంది ఉద్యోగులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని, అర్హతను బట్టే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు శనివారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వైఆర్ఆర్ మోహన్ రావు బదిలీ కోరుతూ ఉన్నతాధికారుల వద్ద నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని, అయినప్పటికీ స్థానిక అధికారులు దాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా అర్హత పొందిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వట్లేదని అన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆరోపణలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణ వివరణిస్తూ మోహన్ రావు బదిలీకి సంబంధించి తాము ఉన్నతాధికారుల రాటిఫికేషన్ కోరామని అన్నారు. దానికి సంబంధించి ఇంకా జవాబు రాలేదని, అదేవిధంగా అర్హతను బట్టి పదోన్నతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణంరాజు, సెక్రటరీ వి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డివిజనల్ ప్రెసిడెంట్ చిన్నం శ్యాంబాబు, సెక్రటరీ టి మురళీమోహన్ రావు, డిప్యూటీ సెక్రటరీ వైఆర్ఆర్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈరోజు 327 యూనియన్ తరపున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేటటువంటి విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశ వైఖరితో, మొండి వైఖరితో ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఈ డివిజన్ లో ఉన్నటువంటి వైఆర్ఆర్ మోహన్ రావు లైన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ఆపరేషన్ జరిగి కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది. గౌరవ సిఎండి గారిని వారిని బదిలీ చేయమని చెప్పి మేము కోరితే యూనియన్ తరఫున వారు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎస్సీ గారు కూడా జంగారెడ్డిగూడెం డిఈ గారు ఆ లైన్ ఇన్స్పెక్టర్ గారిని బదిలీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా డిఈ గారు కావాలని చెప్పి ఈ యూనియన్ కి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ డివిజన్ లో 327 యూనియన్ కి సంబంధించినటువంటి 4 లైన్ మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందడానికి అర్హత పొందున్నారు. అలాగే అసిస్టెంట్ లైన్ మెన్ నుంచి లైన్ మెన్ గా పదోన్నతి పొందడానికి కూడా అర్హత కలిగినటువంటి 4 అభ్యర్థులు కూడా ఈ డివిజన్ లో ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడానికి కాలయాపన చేస్తూ అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరైతే ప్రమోషన్ అర్హత పొందున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా రీపోస్టింగ్ ఇవ్వాలి. వైఆర్ఆర్ మోహన్ రావు అని చెప్పి మెడికల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి సీఎండి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే మరి ఇక్కడే మేము తాడో పేడో తేల్చుకోవడానికి ఈ డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. శ్రీ వైఆర్ఆర్ మోహన్ రావు లైన్ ఇన్స్పెక్టర్ ఎర్రగొండపల్లి, అతనికి మార్చిలో యూటిలైజేషన్ ఆర్డర్స్ మనం ఎల్ఎన్డిపేట అంటే పోలవరం మండలంలో ఎల్ఎన్పేటలో అతను అబ్బాయికి బాగోలేదంటే పై హైయర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అతనికి యూటిలైజేషన్ ఆర్డర్ చేయడం జరిగింది. తర్వాత అతను అక్కడ రెగ్యులరైజ్ చేయమని అప్లికేషను పై వాళ్ళకి మన హైయర్ అథారిటీస్కి పెట్టిన తర్వాత ఎస్సీ గారు ఇచ్చింది ఏంటంటే అతను రిప్రజెంటేషన్ నాకు ఫార్వర్డ్ చేస్తూ డిపార్ట్మెంటల్ రూల్స్ని వైలేట్ చేయకుండా చూడమని ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం అతనికి ఎల్ఎన్డిపేటలో అతనికి ఆర్డర్స్ ఇచ్చాం, రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చి రాటిఫికేషన్స్కి ఎస్సీ గారి దగ్గరికి ఆల్రెడీ నేను పంపించడం జరిగింది. ఆ రాటిఫికేషన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అతను జాయిన్ అవ్వచ్చు. ప్యారలల్గా అందరికి కూడా లైన్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చాం. మరి రాటిఫికేషన్ ఆర్డర్స్ వస్తే అతను డెఫినెట్గా అక్కడ జాయిన్ అవ్వచ్చు.